కోటేశ్వర గారు నమస్తే. నమస్తే. ఏమనిపించింది నిన్నటి సభ మీకు? ఆ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు అడ్వాంటేజ్? జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కొత్తగా తమ పథకాల గురించి లేదా తమ పథకాలని నచ్చితేనే లేకపోతే దానివల్ల లబ్ధి పొందితేనే మాకు ఓట్లు వేయండి అని చెప్పడం అనేది నిన్న ఇవాళ కొత్తగా ప్రారంభించినటువంటి నినాదం కాదు. వైనాట్ 175 అన్న దగ్గర నుంచి అదే నినాదంతో ఉన్నారనేటువంటిది ఒక వాస్తవం. అదేవిధంగా ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన కూడా ఆయన యొక్క ఈ సంక్షేమ పథకాల మీద పెద్దగా ఏమి విమర్శలు కానీ లేకపోతే మరొకటి ఏమీ లేవు. ప్రధానంగా అణచివేత విధానాలు, లేకపోతే ప్రతిపక్షాల మీద దాడులు, కేసులు, ఇతరతర ఈ ప్రభుత్వంలో యొక్క అవినీతి, వీటి మీద ప్రధానమైనటువంటి కేంద్రీకరణ మనకి కనిపిస్తా ఉంది తప్ప సంక్షేమ పథకాల గురించి, ఎందుకంటే సంక్షేమ పథకాలని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ప్రతిపక్ష పార్టీ కూడా సంక్షేమ పథకాలని వ్యతిరేకించేటువంటి స్థితిలో లేదు. అందుకని వాళ్ళు ఆ విధమైనటువంటి అడ్వాంటేజ్ తీసుకుంటే వైసీపీ నమ్మినది ఏమిటంటే సంక్షేమ పథకాల యొక్క ప్రచారాన్ని పాజిటివ్ గా ఓటుగా తీసుకుంటారనేటువంటి భావనతోటి వాళ్ళు దాన్ని తీసుకొస్తున్నారు. అదే విధంగా గత ప్రభుత్వం యొక్క వైఫల్యాల గురించి కూడా మధ్య మధ్యలో చెప్తున్నారు. అందుకని ఈ దేనిని ప్రజలు బిలీవ్ చేసే పరిస్థితి ఉంటుంది? విధ్వంసం గురించి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, అభివృద్ధి సంక్షేమం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. సో అభివృద్ధి సంక్షేమం అనేది అట్రాక్టివ్ పాయింట్ గానే చూడాలా ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో? విధ్వంసం పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు బిలీవ్ చేసే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు విధ్వంసం అనే దానికి తగినటువంటి ఆధారాలను కూడా చూపించాలి. విధ్వంసం అనే దానికి విధ్వంసం అనేటువంటిది ఒక భావన ఏమిటి అంటే, కొన్ని పరిశ్రమలు లేకపోతే కొన్ని సంస్థలు బయటకు వెళ్ళిపోయినాయి అనేటువంటి దాన్ని వాళ్ళు చెప్తున్నారు. కానీ అది ఒక్కటే కాదుగా విధ్వంసం అంటే. మొత్తం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయిందా, లేకపోతే జనజీవనం అనేటువంటిది కంప్లీట్ గా కొలాప్స్ అయిపోయిందా? ఇప్పుడు లైక్ శ్రీలంక కానీ లేదా ఇతర అనేక ఇట్లాంటి కొన్ని దేశాలు ఉన్నాయి, విఫలమైనటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఉన్నది. విపరీతమైనటువంటి ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, ఇటువంటివన్నీ ఉన్నాయి. ఆ పారామీటర్స్, అలాంటి పారామీటర్స్ లో చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ద్రవ్యోల్బణం అనేటువంటిది కొన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ ఉండొచ్చు, లేదా దేశంతో సమంగా ఉండొచ్చు. అందువల్ల అది ఇప్పటికీ కంట్రోల్లోనే ఉంది మొత్తం మీద చూసినప్పుడు. ఇక కేసులు, ప్రతిపక్షాల మీద కేసులు లేకపోతే వేధింపులు, ఇలాంటివి దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రజా సంఘాలు కానివ్వండి, వామపక్ష పార్టీలు కానివ్వండి, లేకపోతే నిన్న సిపిఎస్ ఉద్యోగులు మేము విజయవాడలో ధర్నా చేస్తామంటే దానికి అనుమతి నిరాకరించడం, అదేవిధంగా గతంలో ఉపాధ్యాయులు అక్కడ సభలు పెట్టుకుంటామంటే దాన్ని నిరాకరించడం, ఇట్లాంటివన్నీ అనేకమైనటువంటి అన్డెమోక్రటిక్ వ్యవహారాలు ఉన్నమాట వాస్తవం. అట్ ది సేమ్ టైమ్ ప్రజల మీద భారాలు, అందువల్ల ప్రజల మీద భారాలు, ఇటువంటి వాటిని ఈ అంశాలు అయితే ఉన్నాయి తప్ప విధ్వంసం అనేటువంటిది ఒక పెద్ద మాటగా నేను భావిస్తాను. ఇప్పుడు 14 ఏళ్లలో మీరు ముఖ్యమంత్రిగా ఏం చేశారు అనే అంశానికి సంబంధించి సవాల్ చేస్తే దానిపైన చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదు. సరే, అక్కడ తెలుగుదేశం పార్టీ దానికి కౌంటర్గా చెప్తున్న ట్వీట్ ఏంటంటే, ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారు చేసిన ట్వీటు, సామాజిక న్యాయానికి నిలువున సిలువ వేసి బాధుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి విధ్వంసక పోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసి ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెప్తే ప్రజలు ఎలా నమ్ముతారు జగన్ రెడ్డి? నీకు నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది అంటున్నారు ఆయన. ఇప్పుడు సామాజిక న్యాయం అంటే ఏమిటి? సామాజిక న్యాయం అంటే ఏమిటి? బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమం, లేదా వాళ్ళని దారిద్ర్యం నుంచి బయటపడవేయటం, వాళ్ళకి తగినటువంటి ఉపాధి, గౌరవప్రదమైనటువంటి జీవనం గడిపేందుకు అనువైనటువంటి పరిస్థితులు కల్పించడాన్ని నాకు తెలిసినంత భాషలో సామాజిక న్యాయం అంటారు. రెండవది కుల వివక్ష, లేకపోతే ఇలాంటి వాటిని రూపుమాపటం, అలాంటి పాటించేటువంటి శక్తుల్ని అదుపులో ఉంచడం అనేటువంటిది ఇవి. ఆ విధంగా చూసుకున్నప్పుడు తెలుగుదేశం పాలనలో కానీ లేదా 5 ఏళ్ల వైసీపీ పాలనలో కానీ ఆ విధమైనటువంటి మౌలిక మార్పులు మానవాభివృద్ధి సూచికల్లో ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది లేదా తెలంగాణ అనేటువంటిది మొదటి 10 స్థానాల్లో మనకు కనపడదు. మానవాభివృద్ధి 1-2 రంగాల్లో
ఒకటి రెండు అంశాల్లో బెటర్ గా ఉంటే ఉండొచ్చు. కానీ మొత్తంగా చూసినప్పుడు మానవాభివృద్ధి 2021లో బహుశా లేటెస్ట్ గా అంటే యుఎన్డిపి ఇచ్చినటువంటి గైడెన్స్ లేదా దాని లెక్కల ప్రకారం చూసినప్పుడు మానవ అభివృద్ధిలో చూస్తే ఆంధ్రప్రదేశ్ దాదాపు చివరిలో ఉంది. అది అంతకుముందు ఉన్నటువంటి తెలుగుదేశం పాలన దాన్ని కావచ్చు, లేకపోతే 2 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలన కూడా దానిలో మిగిలితం అయి ఉండొచ్చు. ఓవరాల్ గా సిద్ధం సభ పొలిటికల్ మోటివేషన్, కార్యకర్తలకు పొలిటికల్ మోటివేషన్ ఇవ్వడం కోసం, వాళ్ళని సన్నద్ధం చేయడం కోసం అక్కడ సక్సెస్ అయినట్టేనా వైఎస్ఆర్సీపీ? సిద్ధం పేరుతోటి జరుపుతున్నటువంటి సభలన్నింటినీ కూడా గరిష్టంగా వాళ్ళు అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారా, లేకపోతే వాలంటీర్ల వ్యవస్థను దుర్వినియోగం చేశారా, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు విమర్శిస్తున్నట్లు, లేదా తమకున్నటువంటి డబ్బుతోటి క్యాండిడేట్లు కానీ వీళ్ళందరూ కానీ బల ప్రదర్శనలు అయితే చేస్తున్నారు, పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం తెలుగుదేశం నిర్వహిస్తున్నటువంటి సభలకు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. అందుకని దాన్ని రెండింటిని మొత్తం సమతూకం చేసేటప్పుడు డెఫినెట్ గా సిద్ధం సభలకి ఏ విధమైనటువంటి పోటీగా జరుపుతున్నటువంటి రా కదలరా, లేకపోతే శంఖారావం, ఇట్లాంటి ముఖ్యంగా రా కదలరా అనేటువంటి దాని పేరుతోటి చంద్రబాబు నాయుడు గారు జరుపుతున్నటువంటి సభలు కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు రాప్తాడ్ సభ అనేటువంటిది మొత్తం ఎంటైర్ తెలంగాణ రాయలసీమకు సంబంధించినటువంటి ఒక సమీకరణ కనుక అది చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. కానీ తెలుగుదేశం నిర్వహిస్తున్నటువంటి సభలు ప్రాంతీయ కనుక దాంతో పోల్చుకుంటే చిన్నవిగా కనపడవచ్చు, కానీ వాటికి కూడా జన సమీకరణ బాగా ఉన్నది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇద్దరు నాయకులు చేస్తున్నటువంటి అంశాల్లో అధికారానికి సంబంధించినటువంటి పంచాయతీ తప్ప రెండు పార్టీల మధ్య రాష్ట్రానికి సంబంధించి గడిచినటువంటి 10 ఏళ్లలో విభజన హామీలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సినవి గాని